జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగులపల్లి మండలం పార్లపల్లి మత్స్య కార్మికుల సొసైటీ ఆధ్వర్యంలో గురువారం రోజు పిడిసిల్ల ఎల్లారెడ్డిపల్లి గ్రామాల మధ్య ఉన్న చెరువులో మత్స్యకారులు చేపలు పట్టి ఆయా గ్రామాల ప్రజలకు చిరువద్ద అన్నారు. ఆయా గ్రామాల ప్రజలు సర్పంచులు చెరువులు చేపలు పట్టొద్దని గొడవకు దిగొద్దని ఈ గొడవ ఫిషరీస్ అధికారులకు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫిషరీస్ అధికారులు జిల్లా అధికారి విజయ్ కుమార్, జిల్లా మత్స్య శాఖ ఫీల్డ్ ఆఫీసర్ రాజు శంకర్ చెరువు వద్దకు వచ్చి మత్స్యకారులతో చేపలు పట్టించి ఆయా గ్రామాల ప్రజలకు చెరువు వద్దని అమ్మించారు. గతంలో మత్స్య శాఖ సొసైటీ వారు రాత్రికి రాత్రి చేపలు పట్టి కాంట్రాక్టర్ ద్వారా అమ్ముకున్నారు అని ఆయా గ్రామాల ప్రజలు గొడవ చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు వచ్చి వారికి సమాధానం చెప్పి ఒప్పించి చేపలు పట్టించి వారికి అందించారు. ప్రతిసారి చేపలు పట్టినప్పుడు గ్రామ ప్రజలకు కూడా అమ్మాలని అధికారులు అన్నారు. ఈ విషయంలో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. బాట్లు రాని మొన్నగా 15 దానికి ఉండొచ్చు కానీ ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగులపల్లి మండలం పర్లపల్లి సొసైటీ పరిధిలో పిడిసిల్ల ఎల్లారెడ్డిపల్లి గ్రామాల మధ్యలో ఉన్న చెరువుకు ఈ గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఇరు గ్రామాల నుండి సొసైటీకి చేపలు పట్టద్దు అనడంతో జిల్లా అధికారులకు ఫిర్యాదు పోవడంతో జిల్లా అధికారులు వచ్చి ఈ సమస్యను పరిష్కరించేందుకు వచ్చి ఇక్కడ ఉన్న గ్రామస్తులకు చేపలు పట్టించి గ్రామస్తులకు అందరికీ అది తినిపిస్తామని వీళ్ళు అది వచ్చారు. అదే ప్రకారంగా మీరు ఎలాంటి గొడవ పడద్దు, చేపలు పట్టుకొని వాళ్ళ సొసైటీకి అందరూ కలిసిమెలిసి ఉండాలని అంటున్నారు. వాళ్ళతో మనం అడిగి తెలుసుకుందాం. పర్లపల్లి సొసైటీ పరిధిలో గల పిడిసిల్ల మరియు ఎల్లారెడ్డిపల్లి 2 గ్రామం పరిధిలో ఉన్న ఈ ఊర చెరువులో మత్స్య కార్మిక సహాయ సంఘం వారు చేపలు మా గ్రామాలకు అమ్మటం లేదని సర్పంచ్ గారు పిడిసిల్ల గారు ఫిర్యాదు చేసినారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మేము సొసైటీ వారికి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. పర్లపల్లికి ఈ ఇరువర్గ గ్రామాలకు వాళ్ళు చేపలు పట్టినప్పుడల్లా ఖచ్చితంగా ఈ గ్రామంలో అమ్ముతారు, మీకు సహకరిస్తారు. ఎలాంటి ఉన్న వాటి మీద మేము చర్య కూడా తీసుకుంటామని తెలియజేస్తాం. ఇప్పుడు గత కొంతకాలం నుంచి వాళ్ళు వస్తున్నాయి కదా, గత కొంతకాలం నుంచి వాళ్ళకు గొడవలు వస్తున్నాయి కదా, ఇప్పటి నుంచి అయినా 2 గ్రామాల వాళ్ళంతా కలిసి వాళ్ళ సొసైటీకి కూడా సహకరించి గ్రామస్తులు కూడా అందరూ సహకరించి చేపలు పట్టుకొని వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు కూడా మాకు అది కల్పించాలని మాకు సహకరించాలని వాళ్ళు అంటున్నారు. చెప్పండి. ఈ అప్లికేషన్ సర్పంచ్ ఫిర్యాదును కార్యవర్గం వారు కూడా చెప్పాము. వారు కూడా అధ్యక్షుల వారు కార్యవర్గం పర్లపల్లి కూడా సొసైటీ వారు కూడా స్పందించారు. మా ఆదేశాల మేరకు పర్లపల్లి సొసైటీ వాళ్ళు కూడా చేపలు పడుతూ ఉన్నారు. మా దృష్టికి ఇదే వచ్చింది. గతంలో ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు ఈగ నుంచి అయితే మేము దీన్ని దృష్టి పెట్టినాం. ఖచ్చితంగా మీకు వీళ్ళకి చేపలు పట్టినప్పుడల్లా ఈ ఇరు గ్రామాలకు వీళ్ళు చేపలు అమ్ముతారని మాకు ప్రెసిడెంట్, అధ్యక్షులు, వాళ్ళ కార్యవర్గం, ఉపాధ్యక్షులు, కార్యవర్గం కూడా సెక్రటరీ వాళ్ళందరూ కూడా డైరెక్టర్లు తెలియపరిచిళ్ళు. వాళ్ళు ఖచ్చితంగా మాకు సొసైటీ వాళ్ళు ఉంటారు. మేము కూడా దీనికి ముందడుండి ఇరు గ్రామాల ప్రజలకు అమ్మే విధంగా న్యాయం చేస్తామని ఇక్కడ ప్రత్యక్షంగా తెలియజేస్తుంది. పర్లపల్లి సొసైటీ, పిడిసిల్ల సొసైటీ, ఎల్లారెడ్డిపల్లి సొసైటీ. నా పేరు ఉడత సదయ్య, నేను అధ్యక్షుడు, ఊరా సంఘం అధ్యక్షుడు. ఈ 2 గ్రామాలకు చేపలు పట్టినప్పుడల్లా ఆ ఊరు గ్రామాలకు మేము పట్టి ఇక్కడనే వాళ్ళ ముందర జోకి డబ్బులు తీసుకొని వాళ్ళకు 2 గ్రామాలకు మేము చేపలు ఇచ్చడానికి మేము దేనికైనా రెడీ. పట్టినప్పుడల్లా వాళ్ళకు తీసుకొని మేము డబ్బులు తీసుకొని వాళ్ళకు చేపలు ఇచ్చేస్తాము. మరి ఎందుకు గొడవలు ఎందుకు మరి మీకు గొడవలు వస్తున్నాయి? వచ్చి దిగుడు మీరు వచ్చి దిగితే వాళ్ళ ఏం లేదు. ఏంటంటే పట్టినప్పుడల్లా మాకు ఇవ్వాలి చేయాలి అంటే మేము పట్టినప్పుడల్లా ఇస్తాను. కాకపోతే అంటే సరుకు ఎక్కువ పడ్డప్పుడల్లా ఇప్పుడు కొంత బట్టి బురక కూడా మేము బయట తీసుకుపోతాను అది అంటే ఏది తీసుకుపోతలే ఏం లేదు. వాళ్ళు ఎంత చేపన్నా తీసుకొని ఏమైనా చేసుకొని వాళ్ళకు
ఇచ్చినాకనే మేము బయటికి మా కూరకైనా వాళ్ళకి ఇచ్చినాక మేము కూర తీసుకుపోతాం వాళ్ళకు. ఇదే ప్రకారంగా ఇప్పుడు ఇవి గ్రామాల పిడిసిల్లాను ఇళ్ళరెడ్డి గ్రామ సర్పంచులు కానీ ప్రజలు కానీ మీరు అది రాత్రి చేపలు పట్టుకొని వేరే కాంట్రాక్టర్ అమ్ముకుంటున్నారు, మాకెందుకు తినిపించారని దానికోసమే మీకు ఈ గొడవలు అవుతున్నాయి అంటున్నారు. మేము రాత్రి ఎక్కడ పట్టుకోలేదు, ఏం లేదు. మేము ఎదుటిగానే పడతాను. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఎందరు వచ్చినా కూడా వాళ్ళకి ఇచ్చినాకనే మేము తీసుకొని పోతాను. కింటలు పడ్డా ఏది పడ్డా వాళ్ళు తీసుకున్నాకనే మేము కూర తీసుకొని పోతాను. మేము నైట్ పడతలేము, ఏం చేస్తలేము. డైరీగానే పడతాను, డైరీగానే చేస్తాను. పందిన స్వప్న నిమ్మల వెంకటరాజం లక్ష్మికి నేను కూతురుని. ఇక్కడ మా ఆయన మధుకర్ మావయ్య మధుకర్ విన్నారా. గత 7 సంవత్సరాల నుండి, అంతకు ముందుకు ఎప్పుడు ఇట్లా కాదు, గత 7 సంవత్సరాల నుండి నేను పెట్టుబడి పెట్టినా ఏం చేసినా ఇట్లనే ఏమైనా నైటు లేదు, ఏం లేదు. ఈ పిడిసిల్ల గ్రామంలో ఉన్న ఎల్లారెడ్డిపల్లె గ్రామంలో ఉన్న ఎస్సీ వాళ్ళకు కూడా 2 క్వింటాల చేపలు ఇస్తా తప్పకుండా. ఎప్పుడు నేను పొద్దుంతనే ఎప్పుడైనా చేపలు, ఒకవేళ కనుక వాళ్ళకి ఇట్లా కట్లు వేసుకునే వాళ్ళకి ఇట్లా వచ్చినా కూడా అది లైవ్ షాప్ అంటే బయటికి వెళ్ళినాకనే మాకు ఆ బురకలు అవి అబ్బాయినా. ఒకవేళ కనుక నేను పట్టిన అట్లా ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు ఇవి ముందు గత మొన్నటి నుంచి వెళ్ళి మేము ధర్నా చేస్తే ఇప్పుడు ఇట్లా చేస్తున్నారని వాళ్ళు అంటారు. కానీ ఇది అట్లా కాదు, వీళ్ళు కూడా వాళ్ళే గట్లనే, అంతే తప్ప ఏం లేదు. ఒలలు కట్టుకుంటాం ఎస్సీ వాళ్ళు మొత్తం తీసేయమంటాడు సర్పంచ్ ఫోన్ చేసి, నేను ఉన్నానంటాడు. గత 4 సంవత్సరాల కింద కూడా ఈ ఊరు సర్పంచ్ పడుతుంటే కూడా నేను మందలిచ్చిన కూడా ఇది మా ఇష్టం అన్నాడు. నీ ఊరి ప్రభాకర్ రెడ్డిని అడుగుపో, మాకు చెప్పిండు, మాకు పర్మిషన్ ఇచ్చిండు, మమ్మల్ని పట్టుకోమన్నాడు సర్పంచ్. విన్నారా. ఇట్లా మరి వీళ్ళు చేసేది ఇట్లా తూములు కూడా ఇక ఇట్లా ఇక్కడ దొరకకుంటే మేము తూములు మొత్తం ఎత్తేపిస్తాడు. ఆ మిత్రుల బుచ్చి ఆయనకు ఎన్నిసార్లు నేను పోయి చెప్పు, తాత వట్టిగా పోయి వాగులో పడతానే నీళ్ళు వాగులో పడతాని అన్న మా సర్పంచ్ చెప్పింది. ఆయనకు ఒక ఎంఆర్ఓ అధికారి చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదు, ఏం లేదు. తూముకుంటానని ఎలా తీసుడు నీళ్ళను చేపలను మొత్తం, లేదంటే ఇట్లా ఈ పనులు చేసుడు. అంటే ఇప్పుడు అదే మీకు సర్పంచ్కు మీకు ఎందుకు, మీ సొసైటీకి ఎందుకు ఈ గొడవలు ఎందుకు, ఏమన్నా కక్షలు ఉన్నాయా? రాజకీయం అది కాదు, సర్పంచ్ మన వలలు తెప్పించి తీస్తున్నాను అంటున్నారు కదా, దేనికోసం? వీళ్ళు ఉండద్దు. గత కొన్ని ఏళ్ల కింద కూడా వాళ్ళ క్రీస్తు దేశంలో వాళ్ళ తండ్రి పేరు రంగారెడ్డి నాయకత్వంలో కూడా ఆయన హయాంలో కూడా ఇదే జరిగింది. రంగారెడ్డి హయాంలో కూడా ఇదే ఎస్సీ వాళ్ళని ఎగేసుడు, 2 ఊళ్ళ వాళ్ళని ఎగేసుడు, మీ పని మీరు చేయరు, మా పని మేము చేస్తామన్నాడు. అప్పుడు నా తల్లిదండ్రులు, ఇప్పుడు కొడుకు వచ్చిండు, తండ్రి జరిగిపోయిండు, కొడుకు వచ్చిన ఈ 7 ఏళ్ళు, ఈ 7 ఏళ్ళ బట్టి ఇదే పని. నేను ఇక్కడ 2 ఊళ్ళకు చేపలు అమ్ముతానా, ఈ ఎస్సీ వాళ్ళని తీసుకుపోయిండు, అక్కడ కూర్చుండబెట్టిండు. 2 క్వింటాల చేపలు ఆ ఊరికి ఈ ఊరికి పోతా. మన కేసీఆర్ గారు కూడా మురకశీలకు ప్రతి ఒక్కరూ చేపల కూర తినాలంటే కూడా కింటన్నర చేపలు ఇచ్చిన. ఒక ఇక్కడనే కాదు, పర్లపల్లి ములకలపల్లి ఈ ఊరికి ఒక 10 రూపాయలు కూడా నేను తీసుకోలేదు. ఎప్పుడు ఇదే 100కి ఇచ్చుడు, ఇదే 100కు 2 కిలోల చేపనైనా కిలోన్నరకైనా వాళ్ళకి ఇచ్చుడే తప్ప ఎటువంటి ఏది లేదు. అయినా ఇంత చేసినా కూడా నాకు న్యాయం అనేదే లేదు, ఎక్కడ జరుగుతలేదు నాకు న్యాయం జరుగుతలేదు. ఇవాళ మేము నిలదీసేపాటిగా మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చి నట్టాలి కదా, మీరు నిలదీస్తారని నేను రాలే. ఇగో ఇంతమంది నా చుట్టూ ఉన్నారనే నేను వచ్చిన. విన్నారా. ఓకే, ఇప్పటికైనా ఈ 2 గ్రామాల ప్రజలందరికీ మేము చేపలు పట్టించిన వాళ్ళు తినిపిస్తాం. ఈ మన పిడిసిల్ల సర్పంచ్ మాకు సహకరించడం లేదు, అతడు కొంతమందితో తీసుకొచ్చి వలలు కట్టించి మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికైనా మమ్మల్ని అందరూ మాకు సహకరించి మేము చేపలు పట్టుకొని మాకు బతుకుదేరు కోసం మాకు సహకరించాలని అంటున్నారు. నరేందర్ స్టార్ 9 జయశంకర్ భూపాలపల్లి పర్లపల్లి.